చిరంజీవి గారు అండ్ అల్లు అరవింద్ గారు కూడా నమస్కారం. నా బంగారు తల్లి, నేను ఈ మూవీ గురించి చదివినప్పుడు విన్నప్పుడు నేను రాజేష్ని చాలాసార్లు అడిగాను, రాజేష్ నాకు ఈ మూవీ చూడాలని ఉంది, ఎప్పుడు చూపిస్తావు అంటే ఈజ్ లైక్ వెయిట్, యూనో ద టైమ్ విల్ కమ్. అండ్ నేను మూవీ చూసినప్పుడు ఐ వాజ్ స్పీచ్లెస్. ఒక పర్సన్ ఇంత బాధను అనుభవించారా అండ్ డిడ్ షీ గో త్రూ ఆల్ దిస్ అనేది ఇట్స్ మాటలో చెప్పలేము. అండ్ ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంది, ఇదేదో ఒక సంఘటన కాదు, ఇలాంటివి రోజు మనం వింటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎప్పుడో ఒకప్పుడు వీ హ్యావ్ టు పుట్ అ స్టాప్ టు దిస్. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు లైట్ అండ్ షోయింగ్ ఇట్ టు ఎవ్రీబడి. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇది ఇంకా జరుగుతోంది, ఇలా కూడా అమ్మాయిలు బాధపడుతున్నారు, ఇంత దారుణంగా ఉంటున్నాయి సిచ్యువేషన్స్ అనేది మాకు తెలిసినందుకు, చూపించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దిస్ స్టాప్స్. అండ్ సునీత, you are a fighter. Thank you for bringing this in front of us. And yeah, మీ బంగారు తల్లికి మీరు సహాయం మీరు చేశారు, ఇప్పుడు మా వంతు సహాయం మేము చేయాలి. And we are all there to support this cause and take it forward and help them to stop this. And Shantanu, thank you for coming here. I know that PK is a much awaited film and you chose this one over PK, and that shows how dedicated you are to this film. And అంజలి గురించి కూడా చెప్పాలి, తను చాలా బాగా చేసింది. నేను తను తెలుగు రాదు అని నేను అనుకోలేదు, యాక్చువల్లీ తను అంత బాగా చేసింది. అండ్ మనందరికీ ఇంకో గర్వించదగ్గ కారణం ఏంటంటే తెలుగు వాళ్ళకి 3 నేషనల్ అవార్డ్స్ రావడం ఇన్ ద స్పాన్ ఆఫ్ 25 years. ఇట్ ఈజ్ అ బిగ్ డీల్. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ మొత్తం టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మాధవరావు గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు, అండ్ అలాగే శ్రీ ఉమాపతి గారు, రిటైర్డ్ ఐపీఎస్, అండ్ శ్రీ భరత్ భూషణ్ గారు, సీనియర్ రైల్వే ఆఫీసర్. వారి ముగ్గురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ మాధవరావు గారికి, ఉమాపతి గారు రెస్క్యూడ్ గర్ల్స్కి టికెట్స్ అరేంజ్ చేయడం కానీ ఇతర స్టేట్స్లో ఉండేటువంటి గర్ల్స్ని గబుక్కున ఇక్కడ తెలియచేస్తూ, ఇక ప్రజ్వల మాధవరావు గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ సంగతి మా అందరికీ తెలిసిందే. బట్ ఇంకా మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఎల్లప్పుడూ అని ఆశిస్తూ ఈ సాంగ్ క్రయింగ్ బేబీ సాంగ్, ఇట్స్ మై సాంగ్. బికాస్ వెన్ Brother Bharat Bhushan introduced me to Sunita. Incidentally, it is my daughter's name. I visited her facility, and when she was telling me what she has been doing, I started crying. I said, after 1 hour, I can't stand it, I'll come again. Then I invited her and her husband Rajesh to my house. The second session started. The second session was again a crying session. Third time I went, it was the same. It just so happened that I am associated with that crying song. We'll feel probably momentarily we should do more, but it doesn't persist. That's exactly what she keeps telling, stay to our face, just not at the moment, but always. Thank you, Sunita. Thank you, Rajesh. Sunita sister, she has been my little sister. We always call little people are very strong people. So you are the strongest in this fight in the anti-human trafficking. And Rajesh, my good friend, and our beloved Chiranjeevi sir, and then all other friends here. This is a field where it's something like a hudud cyclone. The cyclone comes and goes, but it leaves a lot of damage. And it also happens in the girl's life when it happens. And so many rescues we have conducted across the country. The may it be Bhiwandi, Chandrapur, Yavatmal, or Delhi, or say Vapi, Valsad, Pune, Bhiwandi, Vellore, everywhere the same story, same sad story. And very few people are the takers. భారతదేశంలో ఉండే 16,000 పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది సక్కంగా నడిపితే భారతదేశంలో ఈ యొక్క దురవస్థ ఉండదు. మూడవది ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే దాన్ని
ప్రతి ఆడపిల్లని ప్రతి మా అబ్బాయిని స్కూల్కి పంపించడం 14 సంవత్సరం వరకు పంపించడం అనేది చాలా ముఖ్యమని చెప్పి ఈ అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈ ఫైట్లో మాకు చిన్న భాగస్వామి పోక్స్ ఇన్ ది వీల్. many people are they want to learn swimming through correspondence course. చాలా మంది ఈత correspondence course ద్వారా నేర్చుకోవాలనుకుంటారు. Many people want to learn driving through correspondence course. But here it's a very small team like Mahesh, Amit, there are other about a dozen officers in Andhra Pradesh and Telangana who really jump into the water and find out the depth. But ultimately you realize that there's no budget for a rehabilitation and reintegration and all that. And everything is thrown on Sunita's shoulders. So we must, on this medium, we request the government also to sanction the budget, make a special provision for the budget for this particular head of account. My association goes back to Dr. Sunita Krishnan about 10 to 12 years. When an item has figured in the press, I tried to contact her. For 15 days, 20 days, she was not lifting the call. I was very angry. Finally, one fine day, I got her. I told her, lot of police officers in the first call itself, they lift me. Ministers lift me. What is that? You have become a bureaucrat? You don't lift my call. Then she said, no sir, when I go for a rescue operations, I switch off my phone. And that's the reason I am not available to you for the last 20 days or 15 days. This movie I saw 8 months back. My father is a freedom fighter for 2.5 years in the jail. My father used to tell me, we have to do, our country will become flourish. After 8 months, we are not able to release this movie. I felt very sad. I am pained. The liberation should come for all these girls like this and help as much as possible. And number of officers we convinced through Sunita Krishnan. I am really, in my life, if I die today, I feel I am associated with Sunita in building this country and social reforming and social engineering, which is required. Gender discrimination. Thank you very much. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ది చైర్పర్సన్ ఆఫ్ ఏపీ ఉమెన్స్ కమిషన్ శ్రీమతి డాక్టర్ త్రిపురణ వెంకటరత్నం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. అందరికీ నమస్కారం. శ్రీ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మాధవరావు గారు, ఉమాపతి గారు అండ్ అదర్ ఐపీఎస్ ఆఫీసర్ గార్గ్ గారు, అమిత్ గారు. ఇంకొకటి ఏంటంటే దట్ హీరోయిన్, ఆమెని ఆ సినిమాలో చూడగానే నాకు గుర్తొచ్చింది ద గ్రేట్ యాక్ట్రెస్ స్మితా పాటిల్. చాలా దగ్గర పోలికలు వాళ్ళిద్దరికి. చాలా చోట్ల ఆమె నటించేటప్పుడు ఆ సినిమాలో చూసినప్పుడు ఎన్నో చోట్ల స్మితా పాటిలే వచ్చి అక్కడ యాక్ట్ చేస్తుంది అనే విధంగా ఆమె కూడా యాక్ట్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు హర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చిరంజీవి గారికి, శ్రీ అల్లు అరవింద్ గారికి, చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్ గారికి, సునీత గారికి, రాజేష్ గారికి, వచ్చిన అధికారులకి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నిజంగా ఒక సొసైటీలో కూడా ఒక మంచి అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ ఫిల్మ్ అని మనందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే సొసైటీలో అవేర్నెస్, సొసైటీలో అంటే వాళ్ళకి తెలుస్తేనే దే విల్ కోఆపరేట్. సో నోబడీ రియలీ నోస్ దట్ ద సిచ్యువేషన్ ఇస్ సో బ్యాడ్. సో దిస్ విల్ బ్రింగ్ అబౌట్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. వీ షుడ్ రియలీ థ్యాంక్ ద కపుల్ ఫర్ దిస్, Sunita garu and Rajesh garu. Similarly, all the others who are associated with this. And definitely it will go a long way in educating the people about this problem and bringing about a permanent solution. And after some time, we are very sure that no other film will be produced or directed or released in the theaters on this subject, because there will be no problem as such after some time. We are very sure about that. Thank you very much. Cinema November 21st, 2014 ki release avutundi, and daniki pradhanamaina karanam Nimmagadda Prasad garu మా టీవీ నుంచి మా అందరూ ద హోల్ నా బంగారు తల్లి టీమ్, సన్ టచ్ ప్రొడక్షన్స్, ప్రజ్వల తరఫించి ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఫ్రమ్ మా టీవీస్ ఫర్ సపోర్టింగ్ అవర్ కాజ్. మా టీవీ
మా సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకుంది. అది చాలా చాలా పెద్ద సపోర్ట్. అంటే ప్రజల దగ్గరకి రీచ్ చేయడానికి ఒక పెద్ద అడుగు అది. అండ్ మిస్టర్ ప్రసాద్ ఇస్ నాట్ హియర్ టుడే. ఇన్ హిస్ absence I want to thank him, I want to salute him, and I want to also thank the second person who has been very supportive to our cause, Reliance Entertainment. Reliance Entertainment సంజయ్ గారు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మీకు మీ టీమ్కి నా కోటి వందనాలు ఫర్ హెల్పింగ్ అస్ టేక్ దిస్ ఫిల్మ్ టు ద థియేటర్స్. November 21st, 2014కి ఈ సినిమా ఒక థియేటర్ 2 థియేటర్లో కాదు 100 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ముంబై, మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఐ హోప్ మీరందరూ వాచ్ చేసి ఈ సినిమాను విజయంతంగా చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ప్రేక్షకుడు ఈ కార్యక్రమం చూడడానికి అలాగే థియేటర్కి వచ్చినట్టే. బికాజ్ యూ రిప్రజెంట్ సినిమా చిరంజీవి గారు. మరి మీరు ఇంత మంచి కాజ్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంతసేపు మా కార్యక్రమం మొత్తం చూస్తూ కూర్చున్నారంటే నిజంగా మా జన్మ ధన్యమైపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతూ సునీత గారిని, రాజేష్ గారిని వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కనుపాపనై మిలిగాననా కలతలో కలలలో మగువుందని తెలిసిందనా ఇప్పుడైనా. నా బంగారు తల్లండి. ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను, ఈ స్వచ్ఛంద సంస్థకి ఎవరు మనసున్న దాతలు ముందుకొచ్చి చేయూతను అందివ్వగలిగితే ఈ రోజున ఎంతోమంది చిన్నారులు, ముఖ్యంగా బాలికలు ఈ ట్రాఫికింగ్ బారిన పడి వ్యభిచార గృహాలకి తరలి వెళ్ళిపోతూ దుర్భర జీవితం అనుభవిస్తున్న వాళ్ళకి చేయూతగా అందించేలాగా తమ వంతు ప్రయత్నం చేస్తున్న సునీత గారికి ఎంతో బాసటగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఒక మీ అభయహస్తం, మీ యొక్క స్నేహహస్తం, అలాగే మీ ఆర్థిక హస్తం కూడా అందేవాలని ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక సినిమా పరంగా వస్తే మరొక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే ఈ సినిమా చూడాలన్నాయా అని చెప్పేసి ఒక సోదరులాగా ఆప్యాయంగా పలకరిస్తే, ఆహ్వానిస్తే, సరే తప్పకుండా చూస్తారమ్మా, సో డేట్ నాడు నాకు ఫ్రీగా ఉంటుంది అని అన్నప్పుడు సురేఖ కూడా రావాలని వారి ఆహ్వానం అయినా సరే సురేఖకి నేనే చెప్పాను, రేఖ ఇది చాలా మానసికంగా నువ్వు క్షోభపడేది, బాధపడేది, ఆ రోజంతా డిస్టర్బ్ అవుతావు ఈ సినిమా చూస్తే. అలాగని నాకు తెలిసింది. సినిమా కూడా కొంచెం అలాంటిది. ఒక బాలిక నరక కూపంలోకి వెళ్ళి అక్కడ నానా బాధలు పడటం, మానసికంగా ఎంతో తను క్షోభ అనిపించటం, నలిగిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ముందు మనం నలిగిపోతాము. కాబట్టి నేనైనా తప్పదు, ఇంకా నువ్వు మానుకుంటే బెటర్ ఏమో అని అంటే అస్సలు రాలేను, అలా వస్తే నేను తట్టుకోలేను, రోజంతా నేను బాధపడాల్సి వస్తుందని చెప్పేసి తను ఆగిపోవడం జరిగింది. సినిమాకి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా పొరపాటు చేశాననిపించింది. ఇది మనసుకి ఒక ఎడ్యుకేషన్ లాగా ఉండే సినిమా తప్ప మనసుని వ్యాకులపాటు చెందేలాగా, కలత చెందేలాంటి సినిమా కానే కాదు. ఎవరైనా ఆర్ట్ ఫిలిం లేదా ప్యారలల్ సినిమా అని ఈ సినిమాలు తీస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ అనే ఒక కోణం నుంచి మన సినిమాను చూడకూడదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. నా బంగారు తల్లి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా అలాంటి సినిమా కాబట్టి సంతోష్ లాంటి ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి ఒప్పుకుని ఆయన మ్యూజిక్ అందించారంటే కనుక ఈ రోజున ఈ మ్యూజిక్ లాంచింగ్ జరిగింది అంటే నిజంగా ఐ అప్రిషియేట్. వండర్ఫుల్. ఇందాక ఆ పాట వింటుంటే చాలా హాంటింగ్, అంటే ఒక రకంగా మనసుని అది హత్తుకుపోతుంది, అది వదలట్లేదు. అంతరంతరాల్లో అదే పాట రింగర్ అవుతుంది అంటే కనుక అంత ఇదిగా ఉంది. ఆడియో వింటేనే ఇలాగా ఉంది, సినిమా చూసి ఆడియో వింటే కనుక ఇట్ ఈస్ మనకి హృదయాలకి హత్తుకోవడం అనేది మన హృదయాల్ని ఒక రకంగా మోటివేట్ చేసే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఈ సినిమా ఆద్యంతం. రాజేష్ చాలా ఎప్పటి నుంచో తెలుసు. ముఖ్యంగా నాగబాబు కూడా ఈ విషయం చెప్పాను, ఇట్లా వెళ్తాను నాగబాబు అనేసరికి రాజేష్ అనేది చాలా దుర్మార్గుడు, తను మళ్ళీ తను చాలా
అంటే ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాల్సిన మనిషి, అంత ఇంటర్నేషనల్ అక్లెయిమ్ ఫిలిమ్స్ తీసే మనిషి అతను. అండ్ తనకి ఈ సినిమా అనేది చాలా బాగా తీసాడు నువ్వు అంటున్నావు. అండ్ ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఇది ఉండాలి, నా బెస్ట్ విషెస్ కూడా చెప్పని చెప్పేసి చెప్పారు. నాగబాబు, రాజేష్ ఆఫ్కోర్స్ ఎవ్రీ డే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ రకంగా రాజేష్ గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో నాకు చాలాసార్లు షాక్ ఇచ్చాడు. నేను ఇలా వెళ్తుందేమో అనుకున్నాను, దాన్ని ఇంకో రకంగా దాన్ని మలుపు తిప్పి చాలా ఇంట్రెస్ట్గా తీసుకొచ్చాడు. ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇన్ ది నేమ్ ఆఫ్ కమర్షియల్ ఆడదాన్ని అన్ని రకాలుగా నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఇది అంగాంగ ప్రదర్శన చేసే దిశగా ఇట్ గోస్ విత్ ద ఫిలిం కదా కాబట్టి చేసాము అని జస్టిఫై చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం చూడండి టీవీల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఛానల్స్లో ఏదైనా చూడకొని అశ్లీల దృశ్యం ఉంటే కనుక ఇలా జరగకూడదు, దురదృష్టం జరిగింది అంటూ పదే పదే అదే చూపించి ఏదైతే ఒక అభిప్రాయం కలగచేయకూడదో ప్రేక్షకుల్లో అలా కలగజేయడానికి అది ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి అలాంటిది ఈ సినిమాలో ఎక్కడా కూడా అశ్లీలాన్ని కానీ మరో రకంగా ఫిజికల్గా ఒక ఇందులో ఉన్న ఆర్టిస్టులు వాడుకోవటానికి కానీ ఎక్కడా ప్రయత్నం చేయకుండా చాలా ఆరోగ్యవంతంగా చేశారు. ఈ సినిమా వ్యభిచార అనేది ఇతివృత్తమే ఒక ఇదిగా జరిగిన ఎక్కడా కూడాను ఫ్యామిలీతోటి చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చు అనంత భరోసా ఈరోజు నేను ఇవ్వగలుగుతున్నానంటే కనుక అంత ఆరోగ్యవంతంగా తీసేటువంటి రాజేష్ని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. హ్యాట్స్ ఆఫ్ టు రాజేష్. కొంచెం సేపు చూసిన తర్వాత ఆ అమ్మాయి ఒక యాక్ట్రెస్, ఒక నటిస్తుంది అనే భావం పోయి ఎక్కడో ఒక నిజమైన సంఘటన చూస్తున్నాను అన్న భావం కలిగింది. యథార్థానికి ఇది యథార్థంగా జరిగిన సంఘటనే. ఇప్పుడు అయినా సరే చిత్రీకరణ సమయంలో ఆర్టిస్టుల యొక్క పార్టిసిపేషను, ఆర్టిస్టులు వాళ్ళ నటనలతోటి ఖచ్చితంగా దీన్ని మనల్ని మెస్మరైజ్ చేస్తారు, మైమర్పిస్తారు. ఇది యథార్థ సంఘటనగా అది నేను లోనయ్యాను. ఒక ఫిలిం ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తినైనా సరే ఆ యొక్క ట్రాప్లో నేను పడిపోయాను. దానికి ముఖ్యంగా అంజలి పటేల్ తన యొక్క నటన అలా మెస్మరైజ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అది నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, భారత ప్రభుత్వమే అవార్డ్స్ రూపంలో ఆవిడకి ఆశీస్సులు అందజేశారు. ఇలాంటి సినిమాలని వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు కూడా ప్రేక్షకులు. ఏమండి 2 గంటల పాటు టైంని వెచ్చించలేరా? క్యూలో కొన్ని గంటల పాటు ఒక కొత్త సినిమా పెద్ద హీరోలు అయితే కనుక నిలబడేవాళ్ళు ఈ సినిమా కోసం 2 గంటల సమయం వెచ్చించలేరా? బ్లాక్లో 100 పెట్టి కొనుక్కునేవాళ్ళు దీనికోసం చెప్పేసి బేసిక్ టికెట్ కొనుక్కుని వెళ్ళలేరా? వెళతారు. కేవలం ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఇదైనా సరే ఇలాంటి సినిమాలు చాలామందిని ఎడ్యుకేట్ చేస్తాయి. ఈ రోజున ఎక్కడ చూసినా సరే మానభంగాలని, ఎక్కడ చూసినా సరే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని అలా కాకుండా ఒక రాక్షసత్వంగా తయారైపోయింది. ఎంతోమంది కీచకులు ఈ యొక్క సంఘంలో ఒక పేట్రేగిపోయే విధంగా ఉన్నటువంటి తరుణంలో అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరికలాగా ఉండేలాగా ఈ రోజున మన బాధ్యత ఏంటి, ఒక మహిళ పట్ల, మన కూతురు పట్ల, మన చెల్లి పట్ల, మన కుటుంబ సభ్యుల్లాగా ఇతర మహిళని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా తెలిసి వచ్చేలాగా ఈ సినిమాలో చాలా చక్కగా పొందుపరిచారు, చక్కగా తెలియజెప్పారు. ఈ రకంగా ప్రతి ఒక్క ఇది ముఖ్యంగా మహిళా చిత్రం అనుకున్నారు, కానే కాదు, ఇది మగవాళ్ళ చిత్రం, ఇది పురుషుల చిత్రం తప్ప మహిళా చిత్రం కాదు. ఇది మహిళనే ఇతివృత్తంగా తీసుకుంటే ఇది మహిళా చిత్రం కాదు, ఇది పురుషుల చిత్రం. ప్రతి పురుషుడు ఈ సినిమాని చూడాలి, ప్రతి కన్న తండ్రి ఈ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కడు ఈ సినిమాని చూసి హౌ నాట్ టు బి అనేది నేర్చుకోవాలి. అది ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకోవటమే కాదు. స్టాలిన్లో ఒక డైలాగ్ ఉంది, ఒక్కళ్ళు ముగ్గురి తెలియచేయాలి ఒక మంచి పని చేయమని, ఆ ముగ్గురు మరో ముగ్గురికి, ఆ తర్వాత ఒక్కొక్కరు మరో ముగ్గురికి, అట్లాగా అదే రకంగా ఈ సినిమాని మీరు చూడండి, అలాగే మరో ముగ్గురికి చూపించే ప్రయత్నం చేయండి, అలాగే చెప్పండి ఆ ముగ్గురు మరో ముగ్గురు చేసేలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. పావునై ఒక పావునై మిగిలానా పసిపాపనై
కను పాపనై మెలిగాననా నాన్న కలతలో కలలలో మెరిశాననా నాన్న గంగా ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగనున్న జాబగవ్వ ఎంగిలంటున్నది లింగా చిరుచిలకి పసిమొలకి ఇలా పలికి కొలికి కొంచెం ఆడు ఆడు సిరితునకి తొలి చినుకి విరివనమి విరిసి నాతో ఆడిపాడు ఒక పావునై నా బంగారు తల్లండి మిగిలాననా నాన్న పసిపాపనై కను పాపనై మెలిగాననా నాన్న రాగాల పూమాలవో